నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. సో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ చాప్టర్లో మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? సరే, వాటికన్నా ముందు ఫస్ట్ వాట్ ఈస్ ద డిస్పర్షన్ డెఫినేషన్ తెలియాలి. డిస్పర్షన్ అంటే ఏం చెప్పండి? డిస్పర్షన్ మెజర్స్ ద వేరియేషన్ బిట్వీన్ గివెన్ వాల్యూస్ అండ్ యావరేజ్ వాల్యూ. గివెన్ వాల్యూస్కి యావరేజ్ వాల్యూకి మధ్య ఎంత వేరియేషన్ చెప్పేదని మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటాం. ఇప్పుడు సపోజ్ ఇలా ఉందనుకోండి, ఎక్స్ వాల్యూస్లో 100 100 100, వాట్ ఈజ్ యావరేజ్ అంటే ఏం చెప్తున్నామో 100 అని చెప్పేస్తున్నాం. వై వాల్యూస్లో 101 99 100, వాట్ ఈజ్ యావరేజ్? ఇక్కడ కూడా 100 వస్తుంది. జెడ్ సిరీస్లో 297 21, దీనికి యావరేజ్ ఎంత వస్తుంది? 100 వస్తుంది. యావరేజ్ మీన్స్ సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. అండ్ డిస్పర్షన్ ఏం చేస్తుంటే గివెన్ వాల్యూస్కి యావరేజ్ వాల్యూకి మధ్య ఎంత వేరియేషన్ ఉంది. సెంట్రల్ టెండెన్సీలో యావరేజ్ సెంట్రల్ వాల్యూ మెజర్ చేస్తున్నాం. ఇక్కడ యావరేజ్ వాల్యూకి గివెన్ వాల్యూస్కి ఎంత వేరియేషన్ చెప్పేది మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. సో ఫస్ట్ దాంట్లో చూస్తే ఇక్కడ వేరియేషన్ అబ్జర్వేషన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి యావరేజ్ ఆల్సో ద సేమ్. ఇందా ప్రాపర్టీ అదే చెప్పేది కదా, ఆల్ ద అబ్జర్వేషన్స్ ఆర్ అస్యూమ్డ్ టు బి వేరియబుల్ ఆర్ కాన్స్టెంట్, యావరేజ్ ఆల్సో ద సేమ్ కాన్స్టెంట్. మరి ఎప్పుడైతే సేమ్ కాన్స్టెంట్ అయితే వేరియేషన్ జీరో, అసలు ఏమీ లేదు. ఇక్కడ వచ్చేప్పుడు సెకండ్ సిరీస్ వచ్చారనుకోండి, 101 99 100లో వాట్ ఈస్ యావరేజ్ అంటే 100 వచ్చింది, వేరియేషన్ 1 వచ్చింది డిఫరెన్స్. 101కి 100కి డిఫరెన్స్ 1, 99కి 100 కూడా 1 వచ్చింది వేరియేషన్. బట్ జెడ్ సిరీస్లో వేరియేషన్ చాలా ఎక్కువగా ఉంది. 297 100 అంటే 197 98 99 ఉంటుంది, అంటే వేరియేషన్ ఎక్కువగా ఉంటుంది. ఆ వేరియేషన్ ఎంత ఉందో మెజర్ చేస్తేనే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటాం. సెంట్రల్ టెండెన్సీ ఎప్పుడు కూడా సెంట్రల్ లొకేషన్ మెజర్ చేస్తుంది, కానీ డిస్పర్షన్ అలా కాదు. స్కాటర్నెస్ అబ్జర్వేషన్స్ ఎంత దూరం స్ప్రెడ్ అవుతున్నాయో దాన్ని మెజర్ చేస్తుంది. సెంట్రల్ టెండెన్సీ యావరేజెస్ యొక్క ఫస్ట్ ఆర్డర్, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ యావరేజెస్ సెకండ్ ఆర్డర్ అవుతుంది మీకు. సో సరే, ఇవి పాయింట్స్ మనకు. మరి డిస్పర్షన్లో ఇక్కడ మన కామన్ పాయింట్ ఆలోచించాలి. అబ్జర్వేషన్స్ అన్నీ సేమ్ కాన్స్టెంట్ ఉంటే కనుక యావరేజ్ ఏమో మనం ఏం చెప్తున్నాం? ద సేమ్ కాన్స్టెంట్. మరి డిస్పర్షన్ ఏమవుతుంది? అబ్జర్వేషన్స్ అన్ని సేమ్ ఉంటే డిస్పర్షన్ జీరో అవుతుంది, డీవియేషన్ జీరో అవుతుంది. ఇది ఫస్ట్ కామన్ ప్రాబ్లం, సింపుల్ ప్రాబ్లం. సో ఈ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో మనం గుర్తుంచుకోవాల్సిన 4 మెజర్స్ ఉన్నాయి. రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్. సో వాటికన్నా ముందు ఇంకొక పాయింట్ చెప్పాలి. యాబ్సల్యూట్ మెజర్స్, రిలేటివ్ మెజర్స్ 2 రకాలు ఉంటాయి. ఏమిటి యాబ్సల్యూట్ అంటే ఏమిటి, రిలేటివ్ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకోవాలి. యాబ్సల్యూట్ మెజర్స్, రిలేటివ్ మెజర్స్. సో యాబ్సల్యూట్ మెజర్స్ ఎప్పుడు కూడా మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో, ఏదైతే యూనిట్స్ ఇచ్చారో సేమ్ యూనిట్స్ ఎక్స్ప్రెస్ చేసేవాటి యాబ్సల్యూట్ అంటారు. హైట్ ఇన్ సెంటీమీటర్, ఫైనల్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ సెంటీమీటర్. వెయిట్స్ ఇన్ కేజీస్, ద ఫైనల్ రిజల్ట్స్ ఆల్సో ఎక్స్ప్రెస్ ఇన్ కేజీస్. సో సేమ్ యూనిట్స్ ఎక్స్ప్రెసెస్ అని యాబ్సల్యూట్ అంటాం మనం. రిలేటివ్ మెజర్స్ అన్ని కూడా యూనిట్ ఫ్రీ, ఇండిపెండెంట్ ఆఫ్ ద యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్. సెంటీమీటర్స్ సెంటీమీటర్ రాదు, కేజీస్ రాదు, మనకి యూనిట్ ఫ్రీ అంటే పర్సంటేజెస్ కానీ ఫ్రాక్షన్స్ కానీ రేషియోస్లో ఎక్స్ప్రెసెస్ వాటిని రిలేటివ్ అంటాం. సో మరి కంపారిజన్ చేయాలంటే ఖచ్చితంగా మీకు రిలేటివ్ మెజర్స్ యూజ్ చేయాలి. సపోజ్ ఒక పర్టికులర్ క్లాస్ ఆఫ్ స్టూడెంట్ ఉందనుకోండి, క్లాస్ స్టూడెంట్స్ చూస్తే కనుక డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎక్స్ అనే స్టూడెంట్స్ యొక్క సబ్జెక్ట్స్ వేరు, వై అనే స్టూడెంట్స్ యొక్క సబ్జెక్ట్స్ వేరు. మరి కంపారిజన్ ఎలా పాసిబుల్ అవుతుంది? మనకి కంపారిజన్ చేయాలంటే ఖచ్చితంగా పర్సంటేజ్తో కంపేర్ చేసుకోగలుగుతాం. మరి పర్సంటేజ్ రిలేటివ్ మెజర్స్, రిలేటివ్ మెజర్సే కంపారిజన్ యూజ్ చేస్తాము. అబ్సల్యూట్ మెజర్స్ కంపారిజన్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. మనకి ఉన్న మెజర్స్లో మనకి ఏమేమి ఉన్నాయో ఫస్ట్ తెలుసుకోవాలి. రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్. వీటన్నిటికీ కూడా రిలేటివ్ మెజర్స్ ఏమవుతుంటే కోఎఫిషియంట్ యాడ్ అవుతుంది. కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్, కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అంటాం. చాలా సింపుల్. కంపారిజన్కి ఎప్పుడు కూడా ఏది యూజ్ చేస్తాను? రిలేటివ్ మెజర్స్ యూజ్ చేయాలి. ఎగ్జామినేషన్ అడిగితే కనుక ఇండిపెండెంట్ ఆఫ్ ద యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్, యూనిట్ ఫ్రీ అడిగితే రిలేటివ్ మెజర్స్ చెప్పాలి. అబ్సల్యూట్ మెజర్స్ మాత్రం సేమ్ యూనిట్స్ ఎక్స్ప్రెస్ చేస్తాం. సరే, ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. మరి వీటికి సంబంధించి మనకి ఫార్ములాస్ ఐడియా ఉన్నాయి. రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ ఐడియా ఉంది. వీటన్నిటిలో అన్నిటికన్నా ద బెస్ట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అయితే స్టాండర్డ్ డీవియేషన్ చెప్తారు. ఎందుకు ద బెస్ట్ మెజర్ అవుతుంటే సేమ్ మనకి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ అన్ని ఇక్కడ కూడా మీకు మెజారిటీ ఫీచర్స్ సాటిస్ఫై చేస్తుంది. సో ఇది ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. సో వాట్ ఈస్ ద రేంజ్? రేంజ్ అంటే ఏంటి మనకి? నేను ఆ రేంజ్ చెప్పుకున్న తర్వాత మన లాస్ట్లో ఈ పాయింట్ డిస్కస్ చేద్దాం. సో వాటికి సంబంధించి ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత చూద్దాం. ఒకసారి చూస్తే ఎక్కడెక్కడ మనం సింపుల్గా చేయొచ్చు, వాటి ఫార్ములాస్ ఏంటి అని చూసిన తర్వాత మనం ఫీచర్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఎగ్జామినేషన్ క్వశ్చన్స్లో మనకి రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ అన్నీ ఉన్నాయి మనకి అలాగే.
సో ఫస్ట్ మనకి రేంజ్ అంటే ఫార్ములా తెలుస్తుంది. వాట్ ఈస్ ద రేంజ్ ఫార్ములా? ఎల్ మైనస్ ఎస్. దీనికి రిలేటివ్ మెజర్ రావాలనుకోండి, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అంటారు. ఫార్ములా ఏంటి? ఎల్ మైనస్ ఎస్ బై ఎల్ ప్లస్ ఎస్ ఇంటూ 100. ఈ ఇంటూ 100 చెయ్యాలా లేదా అనే విషయం దేని బట్టి డిసైడ్ చేస్తారంటే ఆప్షన్స్ బట్టి డిసైడ్ చేసుకో. ఇచ్చిన ఆప్షన్స్లో ఆన్సర్ పర్సంటేజ్లో ఎక్స్ప్రెస్ చేసి ఇంటూ 100 చెయ్యండి, లేకపోతే అక్కర్లేదు. కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఈజ్ ఈక్వల్ ఎల్ మైనస్ ఎస్ బై ఎల్ ప్లస్ ఎస్ అంటాం. రేంజ్ అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ వాల్యూ అండ్ స్మాలెస్ట్ వాల్యూ. ఇచ్చిన వాటిలో అన్నిటికీ లార్జెస్ట్కి స్మాలెస్ట్ డిఫరెన్స్ చూసుకోవడమే. మీరు ఇంకొక పాయింట్ గుర్తుంచుకోవాలి, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఇప్పుడు కూడా పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి గ్యారంటీగా. రేంజ్ అనేది ఉందనుకోండి పాజిటివ్ ఉంటుంది. అన్ని అబ్జర్వేషన్స్ నెగిటివ్ ఉన్నా సరే రేంజ్ పాజిటివ్ వస్తుంది మనకి. సో ఎల్ మైనస్ ఎస్ లార్జెస్ట్ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ, ఎల్ ప్లస్ ఎస్ లార్జెస్ట్ వాల్యూ మైనస్ ప్లస్ ఎల్ ప్లస్ ఎస్. అంటే దీన్ని ఇంకోలా చెప్తాం మనం, అబ్సల్యూట్ రేంజ్ డివైడ్ బై సమ్ ఆఫ్ టూ ఎక్స్ట్రీమ్స్ అంటారు. దట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. అలాగే మరి రేంజ్ ఎలా ఫైండ్ చేస్తాం అనే విషయానికి వస్తే ఇది చాలా చూడండి, జూన్ 2021లో ఇచ్చాడు. దీనికి క్యాలిక్యులేషన్ అవసరం లేదు కదా. మనం చేయాల్సిందండి, వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్, వాట్ ఈస్ ద లార్జెస్ట్ వాల్యూ హియర్? లార్జెస్ట్ వాల్యూ ఈజ్ 84, ద స్మాలెస్ట్ వాల్యూ ఈజ్ 66. సో పక్కపక్కన ఉన్న వాల్యూస్ రేంజ్ ఫైండ్ చేసేయండి. ఎల్ మైనస్ ఎస్ బై ఎల్ ప్లస్ ఎస్ దట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ వస్తుంది. అయితే మరి ఇక్కడ ఆన్సర్ చూస్తే 0.12 ఉంది, 12 ఉంది. ఎల్ మైనస్ ఎస్ బై ఎల్ ప్లస్ ఎస్ ఆన్సర్ ఉంది, ఎల్ మైనస్ ఎస్ బై ఎల్ ప్లస్ ఎస్ ఇంటూ 100. ఏది తీసుకోవాలి? పర్సంటేజ్తో మనం మల్టిప్లై అంటే 100తో మల్టిప్లై చేసిన పర్సంటేజ్ వాల్యూకి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ఆన్సర్గా తీసుకోవాలి. జనరల్గా అయితే ఒకటే ఇస్తాడు, కానీ రెండు ఇచ్చాడు కాబట్టి తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ సపోజ్ ఇది కూడా చూడండి, రేంజ్ అంటే మనకు తెలిసింది లార్జెస్ట్కి స్మాలెస్ట్ డిఫరెన్స్. ఇక్కడేమో రేంజ్ డేటా ఇచ్చడా, రేంజ్ ఈజ్ ఈక్వల్ 20 అన్నాడు, స్మాలెస్ట్ వాల్యూ 5 అన్నాడు. వాట్ ఈస్ ద లార్జెస్ట్ వాల్యూ? 25 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 20 వస్తుంది. అలాగే లార్జెస్ట్ వాల్యూ 25 అవుతుంది, స్మాలెస్ట్ వాల్యూ 5 తీసేస్తే రేంజ్ 20 వస్తుంది. ఫార్ములా తెలిసి క్వశ్చన్ ఈజీ. మరి ఎక్కడ చూస్తే సపోజ్ ఇది ఉందనుకోండి, దీనికి రేంజ్ ఫైండ్ చేయాలంటే మనకు ఇక్కడ ఫ్రీక్వెన్సీ తీసుకోవాల్సిన, ఎప్పుడు కూడా మీకు ఫ్రీక్వెన్సీయా వేరియబుల్లా? వేరియబుల్ తీసుకోవాలి. ఈ నెంబర్ ఆఫ్ రోజెస్ పర్ ప్లాంట్ అనేది వేరియబుల్, నెంబర్ ఆఫ్ ప్లాంట్ అనేది ఫ్రీక్వెన్సీ అవుతుంది. సో లార్జెస్ట్ వాల్యూ ఇక్కడ 12 అవుతుంది, స్మాలెస్ట్ వాల్యూ 3. సో రేంజ్ మీన్స్ 12 - 3 చెప్పేస్తాం. సపోజ్ మీకు కంటిన్యూస్ సిరీస్ ఉందనుకోండి, కంటిన్యూస్ సిరీస్ ఏం చేస్తారు మీరు? మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ తీసుకోవాలి. అయితే ఇక్కడ పాయింట్ గుర్తుంచుకోవాలి, అసలు ఓపెన్ ఎండ్ సిరీస్కి రేంజ్ అనేది నాట్ పాసిబుల్ టు ఫైండ్. ఓపెన్ ఎండ్ సిరీస్ రేంజ్ అనేది సూటబుల్ కాదు. ఎందుకు సూటబుల్ కాదు? రేంజ్ అంటే ఇచ్చిన డేటాలో లార్జెస్ట్ వాల్యూ స్మాలెస్ట్ వాల్యూ తెలియాలి. మరి ఇక్కడ చూస్తే లెస్ దాన్ 35 అంటే దీని ఓపెన్ ఎండ్ సిరీస్ అంటే ఫస్ట్ క్లాస్ లోవర్ లిమిట్ తెలియట్లేదు, మోర్ దాన్ 50 లాస్ట్ క్లాస్ అప్పర్ లిమిట్ తెలియట్లేదు. రేంజ్ అనేది నాట్ పాసిబుల్. మరి ఇక్కడ ఎందుకు చేశారు, మనం ఎలా పాసిబుల్ అయింది? ఇక్కడ మిడిల్లో ఉన్న క్లాసెస్ 35 to 40, 40 to 45, 45 to 50, మిడిల్లో ఉన్న క్లాసెస్ విడ్త్ ఈక్వల్గా ఉంది కాబట్టి దాని ప్రకారం మనం ఎజ్యూమ్ చేసుకుని చేసాం. కానీ ఇది కరెక్ట్ కాదు. ఓపెన్ ఎండ్ సిరీస్కి ఎప్పుడు రేంజ్ అనేది ఇండిటర్మినేట్, నాట్ పాసిబుల్ టు ఫైండ్. మరి ఏది సూటబుల్ అవుతుంది? క్వార్టర్ డీవియేషన్ సూటబుల్ అవుతుంది. సరే తర్వాత డిస్కస్ చేద్దాం. మరి రేంజ్ సంబంధించి చూస్తే ఎగ్జామినేషన్ సంస్థలు ఇలాగే ఉంటాయి, ఇంతకన్నా ఏం రావట్లేదు. మీరు ఇక్కడ సిఆర్డీలు ఏవైతే క్లాస్ రూమ్ డిస్కషన్లో చెప్పామో సెల్ఫ్ ప్రాక్టీస్ అదే మోడల్లో ఉంటాయి. నెక్స్ట్ రేంజ్ ఎక్కడ యూజ్ చేస్తారంటే స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్, మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, వెదర్, టెంపరేచర్స్, మినిమం టెంపరేచర్, మ్యాక్సిమం టెంపరేచర్, మనీ ఎక్స్చేంజ్ రేట్స్, గోల్డ్ ప్రైసెస్, షేర్ వాల్యూస్, ఇలాంటి అన్ని చోట్ల మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఉంటాయి. మనకి రేంజ్ యూజ్ చేస్తాం, అయిపోయింది రేంజ్ అంతే. మరి ప్రాపర్టీస్ ఉన్నాయి మనకి. ఏమిటా ప్రాపర్టీస్? కామన్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి వచ్చినప్పుడు చెప్తాను మీకు ఎలాగూ. ఎందుకంటే రేంజ్ ఎప్పుడు రేంజ్, క్వార్టర్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇవన్నీ కూడా మీకు ఆరిజిన్ ఎఫెక్ట్ ఉండదు, స్కేల్ ఎఫెక్ట్ మాత్రమే ఉంటుంది. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ us టేక్ 10, 20, 30, 40. సో వాట్ ఈస్ ద రేంజ్ అంటే ఏం చెప్తారు ఇక్కడ? లార్జెస్ట్ వాల్యూ 40, స్మాలెస్ట్ వాల్యూ 10, ద రేంజ్ ఈజ్ 20. సపోజ్ ఇఫ్ ఈచ్ ఐటమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 5 ఇంక్రీజ్ అయింది అనుకోండి, 15, 25, 35, 45. వాట్ ఈస్ ద న్యూ రేంజ్? ఇప్పుడు కూడా రేంజ్ 45 - 15 ఈజ్ ఎంత అవుతుంది? 30 కదా. ఇక్కడ కూడా 30 వస్తుంది. 40 - 10 ఈజ్ కూడా 30, 45 - 15 ఈజ్ కూడా 30. మరి ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా రేంజ్ అనేది చేంజ్ అవ్వట్లేదు, కానీ మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా చేంజ్ అవుతుంది. ఈచ్ ఐటమ్ ఈజ్ మల్టిప్లై బై 2 అనుకోండి, 2తో మల్టిప్లై చేయండి. 2 10 20, 40, 60, 80. సో వాట్ ఈస్ ద న్యూ రేంజ్? 80 - 20 ఈజ్ కూడా ఎంత అవుతుంది?
60 అవుతుంది. ఇనీషియల్గా 30 ఉంది, ఇప్పుడేమో 60 అయింది. ఇఫ్ ఈచ్ ఐటమ్ ఈజ్ మల్టిప్లైడ్ బై 2, రేంజ్ ఈజ్ ఆల్సో మల్టిప్లైడ్ బై 2. అలాగే డివైడ్ చేసిన చేంజ్ అవుతుంది, మల్టిప్లై చేసిన డివైడ్ చేసిన చేంజ్ అవుతుంది. కాబట్టి స్కేల్ ఎఫెక్ట్ మాత్రమే ఉంటుంది, ఆరిజిన్ ఎఫెక్ట్ ఉండట్లేదు. అంటే ఇక్కడ మనం సింపుల్గా ఏం చెప్తామంటే, సపోజ్ 2 వేరియబుల్స్ x and y ఆర్ రిలేటెడ్ బై y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ bx. ఇఫ్ రేంజ్ ఆఫ్ x is given, then range of y is equal to modulus of b into range of x అంటాం. నెగిటివ్ వాల్యూస్ ఉన్న అబ్సల్యూట్ వాల్యూస్ మాత్రం తీసుకోవాలి, మాడ్యులస్ ఆఫ్ b into range of x అవుతుంది. ఇది రేంజ్కే కాదు, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో రేంజ్, క్వార్టర్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ అంటే కామన్ ప్రాపర్టీ. ఇది సెంట్రల్ టెండెన్సీలో ఆరిజిన్ స్కేల్ ఎఫెక్ట్ ఉంటాయి, ఇక్కడ స్కేల్ ఎఫెక్ట్ మాత్రం ఆరిజిన్ ఎఫెక్ట్ ఉండట్లేదు. సో రేంజ్ ఆఫ్ y ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ b into range of x. టూ ప్రాపర్టీస్ ఆర్ కామన్ ప్రాపర్టీస్. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? ఇఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ ఆర్ అస్యూమ్డ్ బై వేరియబుల్ ఆర్ కాన్స్టెంట్, average also the same constant in measures of central tendency. But here, if all the observations are assumed variable or constant, range is 0, QD 0, MD 0, SD 0, dispersion 0 అవుతుంది. ఇది కూడా కామన్. రేంజ్ రిమైన్స్ అన్ఎఫెక్టెడ్ డ్యూ టు చేంజ్ ఆఫ్ ఆరిజిన్ బట్ ఎఫెక్టెడ్ ఇన్ ద సేమ్ రేషియో డ్యూ టు చేంజ్ ఇన్ స్కేల్. ఆరిజిన్ ఎఫెక్ట్ ఉన్నది కానీ స్కేల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది కామన్ ప్రాపర్టీ రేంజ్, QD, MD, SD అన్నిటికీ కూడా. సో మైండ్లో పెట్టుకోవాలి. సో రేంజ్ సంబంధించి అంతకుమించి ఏం లేదు మనకి, మనం టెన్షన్ పడేది ఏం లేదు. పేపర్లో లెంతీ క్వశ్చన్స్ ఎక్కడ రావు, మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వార్టర్ డీవియేషన్ చూస్తాం అనుకోండి. నెక్స్ట్ అసలు క్వార్టర్ డీవియేషన్ అంటే ఏంటి మనకి? క్వార్టర్ డీవియేషన్ మీన్స్ Q3 minus Q1 by 2. That is half of the difference between upper quartile and lower quartile. Q3 third quartile, Q1 first quartile, half of the difference. Difference ని suppose Q3 minus Q1 is called interquartile range. Or Q3 minus Q1 by 2, that is called semi-interquartile range. Semi means half. Or Q3 minus Q1 by 2 చేస్తున్నాం, దీన్నే quartile deviation is also called semi-interquartile range. మరి Q1 Q3 ఎలా ఫైండ్ చేయాలి? Q1 Q3 ఎలా ఫైండ్ చేయాలనే విషయం ఆల్రెడీ మీకు తెలిసిందే. సెంట్రల్ టెండెన్సీ నేర్చుకుంటాం. Q1 Q3 ఫైండ్ చేయడం. ఇండివిజువల్ సిరీస్ ఇది n+1/4 టర్మ్, Q3 3 into n+1/4 టర్మ్. అలాగే డిస్క్రీట్ సిరీస్కి, కంటిన్యూస్ సిరీస్ కూడా మన ఫార్ములాస్ నేర్చుకున్నాం. సో Q3 Q1 ఫైండ్ చేసి క్వార్టర్ డీవియేషన్ ఫైండ్ చేయొచ్చు. మరి కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టర్ డీవియేషన్ ఫార్ములా ఏంటి? క్వార్టర్ డీవియేషన్ డివైడెడ్ బై మీడియన్ ఇంటూ 100. ఇది సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్. లేదంటే Q3 మైనస్ Q1 బై Q3 ప్లస్ Q1 ఇంటూ 100. క్వార్టర్ డీవియేషన్ అంటే Q3 మైనస్ Q1 బై 2, మీడియన్ అంటే Q3 ప్లస్ Q1 బై 2, 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇది కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టర్ డీవియేషన్ ఫార్మ్. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ వద్ద ఎగ్జామినేషన్ ఎలా ఇస్తున్నాడు అసలు? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే December 22, January 23 క్వశ్చన్ ఇచ్చాడు. సో లోవర్ క్వార్టైల్ ఆర్ ఫస్ట్ క్వార్టైల్, అప్పర్ క్వార్టైల్ Q3, వాట్ ఇస్ ద క్వార్టర్ డీవియేషన్? కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టర్ డీవియేషన్ Q3 minus Q1 by 2, that is quarter deviation. Coefficient of quarter deviation Q3 minus Q1 by Q3 plus Q1 into 100. అయిపోయింది, అంతే ఆన్సర్. సపోజ్ ఇది చూడండి, December 23 ఇచ్చాడు. క్వార్టర్ డీవియేషన్ 12 ఇచ్చాడు, ఫస్ట్ క్వార్టర్ 25 ఇచ్చాడు. వాట్ ఈస్ ద థర్డ్ క్వార్టర్? ఇక్కడ సేమ్ ఫార్ములా ఏం అప్లై చేస్తారు మీరు? Q3 minus Q1 by 2 అంటే Q3 మనం ఫైండ్ చేయాలి, మైనస్ Q1 25 by 2 is equal to quarter deviation అంతా 12. So 2 12s are 24 plus 25, that is 49, that is third quartile. అయిపోయింది. సో ఇక్కడ చేయాల్సింది మనకి ఫార్ములా జస్ట్ ఐడియా ఉంటే చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది కూడా చూడండి, M23 MTBలో వచ్చాడు. క్వార్టర్ డీవియేషన్ ఫైండ్ చేయమని అడిగాడు. చాలా సింపుల్ ఇది. అబ్జర్వేషన్స్ అని అరేంజ్ చేసామని చెప్పి క్లియర్గా చెప్పాడు. మరి అబ్జర్వేషన్ అరేంజ్ చేశాడంటే ఇక్కడ లాజిక్ అప్లై చేసుకోండి ఒకసారి. అరేంజ్ చేసామంటే గ్యారంటీగా అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయని చెప్పాడు. ఇది పార్టీషన్ వాల్యూస్ అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. 2x 6 7 9 16 18, దీనికి క్వార్టర్ డీవియేషన్ 7 అని చెప్పాడు. Q3 మైనస్ Q1 by 2 అనేది 7 వచ్చింది మనకి. Q3 మైనస్ Q1 by 2 7. సో మరి 7 వచ్చినప్పుడు గ్యారంటీగా క్వార్టైల్, ఫస్ట్ క్వార్టైల్ అంటే 7 ఐటమ్స్ కాబట్టి 7 ఫస్ట్ ఐటమ్ Q3 ఫస్ట్ అంటే n+1/4 టర్మ్, దట్ ఈస్ సెకండ్ టర్మ్ వస్తుంది. ఇదే ఫస్ట్ క్వార్టైల్, ఇది థర్డ్ క్వార్టైల్. సో ఈ వాల్యూ మనకి 7 వచ్చింది చెప్పాడు. మీరు ఆర్డర్లో అరేంజ్ చేశారనుకోండి క్లియర్గా తెలుస్తుంది మనకి ఏమర్థం అవుతుంది చూద్దాం. ఇక్కడ 6 గ్యారంటీగా రాదు, 8 అయితే గ్యారంటీ రాదు కదా, 8 అయితే గ్యారంటీ కాదు. ఇంకా 5 రావచ్చు, 2 ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇది రావడం చూసుకోవాలి. ఈ ఎప్పుడైతే ఇలా 2 to 3 వాల్యూస్ ఉన్నాయో ఖచ్చితంగా మనం అప్లై చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. సో Q3 మైనస్ Q1 by 2
Q3 minus Q1/2 అప్లై చేసుకోండి, మీకు వాల్యూ వచ్చేస్తుంది, కావాల్సిన వాల్యూ. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. మా కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టర్ డీవియేషన్ ఇస్ 1/4 అని ఇచ్చాడు. చూడండి, కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టర్ డీవియేషన్ అంటే అర్థం ఏంటి? Q3 మైనస్ Q1/Q3 ప్లస్ Q1. మరి ఇది ఇంటూ 100 చేయాలా లేదంటే ఇక్కడ ఏం చేశాడు? వాల్యూ ఫ్రాక్షన్లో ఇచ్చాడు, ఇంటూ 100 చేయక్కర్లేదు. మీరు క్రాస్ మల్టిప్లై చేసుకోండి. 4Q3 మైనస్ 4Q1 ఈజ్ ఈక్వల్ టు Q3 ప్లస్ Q1. 4Q3 అంటే డిఫరెన్స్ 3Q3, Q1 4Q1 5Q1. సో Q3/Q1 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 5/3, అంతే ఆన్సర్ 5/3. అదే సపోజ్ Q1/Q3 అడిగి అనుకోండి 3/5 రివర్స్లో వస్తుంది మనకి. నెక్స్ట్ ఇది కూడా చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టర్ డీవియేషన్ అడిగాడు. కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టర్ డీవియేషన్ ఇక్కడ ఏం చేశారు? ప్రాబ్లంలో మీకు ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఇచ్చాడు, మీను స్టాండర్డ్ డీవియేషన్ అన్నీ ఇచ్చాడు. మనకి ఏది అక్కర్లేదు, మీడియన్ క్వార్టర్ డీవియేషన్ ఉంటే చాలు. కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టర్ డీవియేషన్, మీ క్వార్టర్ డీవియేషన్ 1.5 బై మీడియన్ 5 × 100. 5 20 times 20 × 1.5 30, ఆన్సర్ అంతే, అయిపోయింది. ఇన్ఫర్మేషన్ మనకి ఏది రిక్వైర్డ్, ఏది మనకి రిలవెంటో అది తీసుకోవాలి, మిగతా అన్ని అక్కర్లేదు. సో క్వార్టర్ డీవియేషన్ మనం మిగతా సమ్స్ అంటే ఇప్పుడు డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ మనం పెట్టలేదు అంటే అర్థం ఏంటంటే ఛాన్సెస్ తక్కువ, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఛాన్సెస్ ఎక్కువ. ఆబ్జెక్టివ్ టైప్ స్పీడ్గా ఆన్సర్ చేయడానికి లేదు. మరి క్వార్టర్ డీవియేషన్ ఎక్కడ సూటబుల్ యావరేజ్? ఓపెన్ ఎండ్ సిరీస్ ఇస్తే ఖచ్చితంగా క్వార్టర్ డీవియేషన్ అయితే సూటబుల్ మెజర్ ఆర్ అప్రాప్రియేట్ మెజర్ అని చెప్పాలి. ఎందుకు అప్రాప్రియేట్ అవుతుంది? క్వార్టర్ డీవియేషన్ అంటే Q3 మైనస్ Q1/2. Q3 అంటే 75%, Q1 అంటే 25%. ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ సెంట్రల్ 50% ఆఫ్ అబ్జర్వేషన్స్. సో క్వార్టర్ డీవియేషన్ ఎప్పుడు సూటబుల్ అవుతుంది మనకి? ఓపెన్ ఎండ్ సిరీస్ అంటే ఫస్ట్ క్లాస్ లోవర్ లిమిట్, లాస్ట్ క్లాస్ అప్పర్ లిమిట్ తెలియదు, అవి తెలిసినా తెలియకపోయినా వచ్చే నష్టం లేదు క్వార్టర్ డీవియేషన్కి. ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ సెంట్రల్ 50% ఆఫ్ ఐటమ్స్. సో క్వార్టర్ డీవియేషన్ ఇస్ సూటబుల్ మెజర్ ఫర్ ఓపెన్ ఎండ్ సిరీస్. ఇంకా ఇందా చెప్పిన ప్రాపర్టీ, కామన్ ప్రాపర్టీ ఏంటిది? అబ్జర్వేషన్స్ అనేది సేమ్ ఉంటే కనుక క్వార్టర్ డీవియేషన్ అదే వస్తుంది, 0 వస్తుంది. అలాగే క్వార్టర్ డీవియేషన్ రిమైన్స్ అన్ఎఫెక్టెడ్ డ్యూ టు చేంజ్ ఆఫ్ ఆరిజిన్ బట్ ఎఫెక్టెడ్ ఇన్ ద సేమ్ రేషియో డ్యూ టు చేంజ్ ఇన్ స్కేల్. ఇంకా మీన్ డీవియేషన్. మీన్ డీవియేషన్ వచ్చేప్పటికి దీంట్లో మనకి ఫార్ములాస్ కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్. చాలా ఫార్ములాస్, ఏం ఫార్ములాస్ ఉంటాయి? ఒకటే ఫార్ములా ఉంది మనకి. ఏమిటి ఆ ఫార్ములా? మీన్ డీవియేషన్ ఫార్ములా అంటే సిగ్మా మాడ్యులస్ ఆఫ్ D/N అని చెప్పి, అంతే ఫార్ములా ఫర్ ఇండివిజువల్ సిరీస్. ఏమిటి సిగ్మా మాడ్యులస్ ఆఫ్ D/N అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ అబ్సల్యూట్ డీవియేషన్స్ టేకన్ ఫ్రమ్ సెంట్రల్ వాల్యూ. సెంట్రల్ వాల్యూ అంటే D అంటే క్లియర్గా చెప్తాడు, డీవియేషన్స్ టేకన్ ఫ్రమ్ మీనా, మీడియనా, మోడా మీకు చెప్తాడు, అది యూజ్ చేసుకోండి. D అంటే సపోజ్ ఫైండ్ మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ x మైనస్ x బార్ తీసుకోండి, అబౌట్ మీడియన్ x మైనస్ m, అబౌట్ మోడ్ x మైనస్ z. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం మీడియన్ యూజ్ చేస్తాం, మోడ్ యూజ్ చేయం. మోడ్ అనేది మోస్ట్ అన్స్టేబుల్ యావరేజ్ కాబట్టి. సో ఇది మీన్ డీవియేషన్ ఫార్ములా, అంతే సింపుల్, సిగ్మా మాడ్యులస్ ఆఫ్ D/N. మరి ఇది చేసేప్పుడు సపోజ్ ఇదే క్వశ్చన్ అడిగాడు ఎగ్జామినేషన్లో 3 times ఇచ్చాడు మనకి. మరి ఇచ్చినప్పుడు సిమిలర్ ఇచ్చాం, నెక్స్ట్ January 2000 ఇచ్చాను. ఇదే మోడల్లో ఇచ్చినప్పుడు మీరు చేయాల్సినటువంటి అబౌట్ మీన్ అడిగాడు కదా. మరి అబౌట్ మీన్ ఏది చెప్పకపోతే మీనే కనుక్కోవాలి మీరు. మరి అబౌట్ మీన్ కనుక్కున్నప్పుడు చక్కగా సింపుల్గా ఏంటంటే మీన్ ఫైండ్ చేస్తే క్యాలిక్యులేటర్ వాడతారు మీరు. మీన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఐటమ్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వేసేస్తారు. అలాగూ మాడ్యులస్ ఆఫ్ x మైనస్ m, దీని కూడా క్యాలిక్యులేటర్ వాడక్కలేదు. మీరు ఏం చేయాలంటే మాడ్యులస్ అంటే ఏం చేస్తారు? x మైనస్ x బార్ వచ్చిన తర్వాత ఆ వాల్యూస్ తీసుకుని సపోజ్ 12 మైనస్ మీన్ సపోజ్ 20 అనుకోండి, 12 మైనస్ 20, 16 మైనస్ 20, 24 మైనస్ 20 క్యాలిక్యులేటర్ తీసుకుని, అవన్నీ మోడే కాబట్టి నెగిటివ్ వాల్యూస్ ఉండవు, పాజిటివ్ యాడ్ చేసుకోవడం. సో సిగ్మా మాడ్యులస్ ఆఫ్ x మైనస్ x బార్ వచ్చింది, బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి వాటితో డివైడ్ చేసేస్తారు, అయిపోయింది. సో ఫస్ట్ క్యాలిక్యులేటర్ ఆపరేషన్ వస్తే స్పీడ్గా మనం చేయొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇది మనకి ఇంపార్టెంట్, బాగా వస్తుంది కాబట్టి మీన్ డీవియేషన్ ఫైండ్ చేయడానికి అబౌట్ మీన్. ఇది ఇండివిజువల్ సిరీస్ ఎక్కువ ఇస్తాడు. మరి దీంతో పాటు కోఎఫిషియంట్ ఫైండ్ చేయాలి. వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఫార్ములా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ నుంచి కూడా ఫార్ములా ఏంటంటే మీన్ డీవియేషన్ బై మీన్ ఆర్ మీడియన్ ఆర్ మోడ్ ఇంటూ 100. ఏమంటుంది? మీన్ ఆర్ మీడియన్ ఆర్ మోడ్ ఏది తీసుకోవాలి? మీరు మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అయితే డివైడ్ బై మీన్ తీసుకోండి, అబౌట్ మీడియన్ అయితే డివైడ్ బై మీడియన్, అబౌట్ మోడ్ అయితే డివైడ్ బై మోడ్ తీసుకోండి, ఇంటూ 100 చేయండి. సో ఇది ఇప్పుడు సపోజ్ ఈ ప్రాబ్లం చూసారనుకోండి, కోఎఫిషియంట్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అడిగాడు అంటే మీడియన్ ఫస్ట్ ఫైండ్ చేయాలి. అబ్జర్వేషన్స్ అని ఆర్డర్లో పెట్టుకోండి, అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోండి. మిడిల్ మోస్ట్ వాల్యూ మీడియన్ అవుతుంది, క్యాలిక్యులేషన్ అక్కర్లేదు. తర్వాత మీన్ డీవియేషన్ తెలిసిన తర్వాత సిగ్మా మాడ్యులస్ ఆఫ్ x మైనస్ m బై n ఫార్ములా అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇక్కడేమో అబౌట్ మోడ్ ఇచ్చాం, సో మోడ్ ఇచ్చేస్తాం.
ఏదైతే రిపీటెడ్ వాల్యూ ఉంది ఇక్కడ చూసుకోవాలి. ద వాల్యూ 8/11 ఈజ్ రిపీటెడ్ 2 టైమ్స్. సో సిగ్మా మాడ్యులస్ ఆఫ్ x మైనస్ జెడ్ బై n అంటాం. ఇక్కడ మరి మీన్ డివియేషన్లో సంబంధించి ఇక్కడ డిస్క్రీట్ సిరీస్ కంటిన్యూస్ సిరీస్లు ఇస్తాడా? ఆన్సర్స్ తక్కువే. ఏంటి ఫార్ములా ఏంటంటే సిగ్మా ఎఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ డి బై క్యాపిటల్ ఎన్. మా ఈ మెజారిటీ కేసెస్లో మనకి లెంతీ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ తక్కువ. మనకున్న క్వశ్చన్స్లో మ్యాక్సిమం 1 or 2 క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అవి కూడా మన క్యాలిక్యులేటర్ వాడితే స్పీడ్గా చేయొచ్చు. మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా థియరీ కానీ కాన్సెప్ట్ వైజ్ కానీ సింపుల్గా చేసే క్వశ్చన్సే, ఎక్కువ కామన్ సెన్స్ యూజ్ చేసే క్వశ్చన్సే ఉంటాయి. నెక్స్ట్ ఇది కంటిన్యూస్ సిరీస్ కూడా సేమ్ ఫార్ములా, మిడిల్ వాల్యూ తీసుకుంటాం. అయితే మీన్ డివియేషన్లో కొన్ని ప్రాపర్టీస్ మనం గుర్తుంచుకోవాల్సింది. ఏమిటా ప్రాపర్టీస్? మీన్ డివియేషన్ ఫర్ ఏపీలో అంటే మీన్ డివియేషన్ ఎలా ఫైండ్ చేస్తారు? నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆడ్ అయితే కనుక ఒక ఫార్ములా ఉంది, n² - 1/4n ఇంటూ డి అంటాం. అదే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే n/4 ఇంటూ డి అనే ఫార్ములా యూజ్ చేస్తాం. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం మీన్ డివియేషన్ కనుక్కోవచ్చు. అలా కాకుండా అసలు మీకు ఆడ్ నెంబరు ఈవెన్ నెంబర్ మేము గుర్తుంచుకోలేము, అలా అయితే మేము ఇంకో ఒకే ఫార్ములా గుర్తుంచుకోగలరా? గుర్తుంచుకోవచ్చు. ఒకటే ఫార్ములా అంటే ఏం చేస్తారు? మీన్ డివియేషన్ ఇఫ్ ఇన్ ఏపీలో ఉంటే కనుక n ఇంటూ n+1/2n + 1 ఇంటూ డి ఫర్ 2n+1 టర్మ్స్. మీరు గుర్తుంచుకోవాల్సింటే ఆడ్ అయినా ఈవెన్ అయినా ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఎలా గుర్తుంచుకోవాలి? నెంబర్ ఆఫ్ టర్మ్స్ మాత్రం 2n+1 టర్మ్స్ అనుకోవాలి, n టర్మ్స్ కాదు. 2n+1 టర్మ్స్ అని కూడా చేసేయచ్చు మనం. అర్థమైంది? ఇక్కడ సపోజ్ ఇక్కడ చూసుకున్నారు అనుకోండి, అబ్జర్వేషన్స్ 11, 15, 19, 23, 27, 31, 35 నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ 3 + 3 + 1 అంటే 7 ఐటమ్స్ ఉన్నాయి. అది ఆడ్ ఈవెన్ మనకు అక్కర్లేదు. ఆ 2n+1 ఈజ్ కూడా 7 అని తీసుకోవాలి. n ఈజ్ కూడా 7 కాదు, 2n+1 ఈజ్ కూడా 7 తీసుకుని n వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి వచ్చేస్తుంది మీకు. అది ఆడ్ అయినా ఈవెన్ అయినా ఒకటే ఫార్ములా అప్లై చేయొచ్చు. అలా కాకుండా మీరు ఈ ఫార్ములాస్ రెండు వాడాలంటే ఆడ్ నెంబర్ అయితే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం, ఈవెన్ అయితే ఇది యూజ్ చేస్తాం. ఫస్ట్ మీన్ డివియేషన్ ఫైండ్ చేసి కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డివియేషన్ అంటే మళ్ళీ మీన్ డివియేషన్ బై మీన్ అయితే మీను, మీడియన్ అయితే మీడియన్, మోడ్ అయితే మోడ్ ఇచ్చేస్తాం. ఇది మీన్ డివియేషన్ సంబంధించి. అయితే మీన్ డివియేషన్లో ప్రాపర్టీస్ మనం గుర్తుంచుకోవాల్సిందంటే మా థియరీ క్వశ్చన్స్, దయచేసి థియరీ అంటే ఇక్కడ ఏదో మీరు భయపడే థియరీ ఉండదు, మళ్ళీ చెప్తున్నాను. ఆ ప్రాపర్టీస్ గుర్తుంచుకోవాలి. కామన్ ప్రాపర్టీస్ ఆల్రెడీ చెప్పాం మనం, 2 ప్రాపర్టీస్ కామన్ ప్రాపర్టీ. ఇంకొక థర్డ్ ప్రాపర్టీ ఏంటంటే ఇది మీన్ డివియేషన్ గుర్తుంచుకోవాల్సింది. మీన్ డివియేషన్ ఇస్ మినిమం వెన్ ద డీవియేషన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ మీడియన్. మీన్ డివియేషన్ ఎక్కడ మినిమం వస్తుందంటే డీవియేషన్స్ టేకన్ ఫ్రమ్ మీడియన్. ఎందుకంటే మన ఫార్ములా ఏంటి? మీన్ డివియేషన్ అబౌట్ మీడియన్ అంటే సిగ్మా మాడ్యులస్ ఆఫ్ x - m/n అంటాం. అదే కనుక మీడియన్ అర్థమెటిక్ మీన్ అయితే x - x⁻n అంటారు. మోడ్ అయితే x - z/n అంటాం. మరి ఈ 3 కేసెస్లో మీన్ డివియేషన్ ఎక్కడ మినిమం వస్తుందంటే అబౌట్ మీడియన్. అబౌట్ మీడియన్ ఎందుకు మినిమం వస్తుంది? మనకు ఆల్రెడీ సెంట్రల్ టెండెన్సీ నేర్చుకుంటాం. ద సమ్ ఆఫ్ అబ్సల్యూట్ డీవియేషన్స్ టేకన్ ఫ్రమ్ మీడియన్ ఈజ్ మినిమం. సిగ్మా మాడ్యులస్ ఆఫ్ x - m ఈజ్ మినిమం అని చెప్తాం. అంటే గ్యారంటీగా మీడియన్ దగ్గర మినిమం వస్తుంది. మీను మోడ్తో కంపేర్ చేస్తే మినిమం అక్కడ వస్తుంది. సో సేమ్ ఇక్కడ కూడా అంతే, మనకి మీన్ డివియేషన్ ఇస్ మినిమం వెన్ ద డీవియేషన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ మీడియన్. నెక్స్ట్ మరి స్టాండర్డ్ డీవియేషన్. మా స్టాండర్డ్ డీవియేషన్ అన్నిటికన్నా ద బెస్ట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. అసలు ఎందుకు ఇది బెస్ట్ మెజర్ అవుతుంది? రేంజ్ క్వార్టర్ డీవియేషన్ నాట్ బేస్డ్ ఆన్ ఆల్ ద అబ్జర్వేషన్స్. కానీ మీన్ డివియేషన్ అన్నిటి మీద బేస్ అవుతుంది. కానీ మీన్ డివియేషన్ ఫైండ్ చేసేప్పుడు అబౌట్ మీన్, అబౌట్ మీడియన్, అబౌట్ మోడ్ తీసుకుంటాం. మీడియన్ మోడ్ రెండు పొజిషనల్ యావరేజెస్, మరి వాటిని కూడా కన్సిడర్ చేస్తున్నాం. కాబట్టి ఇదైతే ఆ రెండింటితో కంపేర్ చేస్తే బెటరే, కానీ ఇది బెస్ట్ అయితే కాదు. స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఆల్ ద అబ్జర్వేషన్స్. ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ అర్థమెటిక్ మీన్ ఓన్లీ. ఏమిటి ఫార్ములా ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఎప్పుడు కూడా స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మాతో డినోట్ చేస్తాం. రూట్ ఆఫ్ సిగ్మా x² - n - x⁻² అంటాం. లేదా రూట్ ఆఫ్ సిగ్మా x - x⁻² బై క్యాపిటల్ వాడతాం, స్మాల్ n. సో అర్థమెటిక్ ఇక్కడ మీకు డీవియేషన్స్ టేకన్ ఫ్రమ్ అర్థమెటిక్ మీన్, ఖచ్చితంగా అర్థమెటిక్ మీన్ యూజ్ చేస్తున్నాం. స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ ద పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ద యావరేజ్ ఆఫ్ స్క్వేర్ డీవియేషన్స్ టేకన్ ఫ్రమ్ అర్థమెటిక్ మీన్ అంటున్నాం. స్టాండర్డ్ డీవియేషన్ అర్థమెటిక్ మీన్ డిపెండ్ అవుతుంది. మరి అర్థమెటిక్ మీన్ డిపెండ్ అయినప్పుడు అర్థమెటిక్ మీన్ ఇస్ ద బెస్ట్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అయినప్పుడు ఇది బెస్ట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అవుతుంది. ఇది కంప్లీట్గా మనం ఏం చేస్తాం? స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ అర్థమెటిక్ మీన్. అలాగే ఇంకోటి గుర్తుంచుకోవాలి, మనం సెంట్రల్ టెండెన్సీలో అర్థమెటిక్ మీన్ ఫైండ్ చేయడానికి డైరెక్ట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్, స్టెప్ డీవియేషన్ 3 మెథడ్స్ ఉన్నాయి. సేమ్ అదేవిధంగా స్టాండర్డ్ డీవియేషన్ కూడా 3 మెథడ్స్ ఉన్నాయి.
ఏ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలనేది అబ్జర్వేషన్స్ అనేది స్మాల్ డిజిట్స్ సింగిల్ డిజిట్స్ ఉంటే కనుక చక్కగా మీరు డైరెక్ట్ మెథడ్ యూజ్ చేయొచ్చు. లార్జ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఎస్యూమ్డ్ మెథడ్ అప్లై చేస్తాం. లార్జ్ నెంబర్స్ కామన్ క్లాస్ ఇంటర్వల్స్ ఉన్నప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్ అప్లై చేస్తారు. ఏ మెథడ్ అప్లై చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఏ వాల్యూ ఎస్యూమ్ చేసుకున్నా సేమ్ ఆన్సర్ రావాలి. అయితే ఇవన్నీ మనం చెప్పుకోవడానికి ఎగ్జామినేషన్లో మనం ఇవన్నీ చేయం. ఎగ్జామినేషన్లో సపోజ్ వాట్ ఈస్ ద వేరియన్స్ అడిగాడు అనుకోండి, లేకపోతే లార్జ్ నెంబర్స్ ఇచ్చినా స్మాల్ నెంబర్స్ ఇచ్చినా మీరు ఏం చేయాలంటే మీరేం గుర్తుంచుకోవాలి, ఇక్కడ లార్జ్ నెంబర్స్ అయినా స్మాల్ నెంబర్స్ అయినా సరే డైరెక్ట్ మెథడ్ యూజ్ చేస్తాం. రీజన్ ఏంటి, మనం వాడేది క్యాలిక్యులేటర్. సపోజ్ 3, 4, 5, 8 ఇచ్చాడు, ఇక్కడ వేరియన్స్ అడిగాడు. అసలు వేరియన్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద వేరియన్స్? వేరియన్స్ మీన్స్ ద స్క్వేర్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్ చేసి వచ్చేదని వేరియన్స్ అంటారు. అంటే ఇంకా రూట్ అక్కర్లేదు. సపోజ్ ఈ క్వశ్చన్ ఉంది, వాట్ ఈస్ ద వేరియన్స్ ఆఫ్ 3, 4, 5, 8 అన్నాడు. మరి వేరియన్స్ ఫార్ములా ఏంటి చెప్పండి? సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎక్స్ బై ఎన్ హోల్ స్క్వేర్. సిగ్మా ఎక్స్ బై ఎన్ హోల్ స్క్వేర్ అంటే చక్కగా క్యాలిక్యులేట్ చేస్తుంది. 3 + 4 + 5 + 8 బై 4, 3 + 4 + 5 + 8 బై 4 హోల్ స్క్వేర్. అలాగే సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఉంది అనుకోండి, ఎక్స్ని స్క్వేర్ చేస్తాం. 3 స్క్వేర్ 9 + 4 స్క్వేర్ 16 + 5 స్క్వేర్ 25 + 8 స్క్వేర్ 64 డివైడ్ బై 4. మాకు ఇది కష్టం ఉంటే ఆల్మోస్ట్ మీ స్క్వేర్స్ ఇక చిన్న చిన్న వస్తాయి. పెద్ద ఉన్నాయనుకోండి, సపోజ్ మీకు ఇంతకుముందు చెప్పాను 15 స్క్వేర్ 16 స్క్వేర్ 17 స్క్వేర్ 18 స్క్వేర్ ఇవన్నీ యాడ్ చేయాలంటే 15 × 15 m ప్లస్ 16 × 16 m ప్లస్ 17 × 17 m ప్లస్ 18 × 18 m ప్లస్ ఎంఆర్సీ చేస్తే రిజల్ట్ వస్తుంది మనకి. సో ఇది చేసి మన ఫార్ములా అప్లై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఆన్సర్ 3.5 వచ్చేస్తుంది, చేస్తే వస్తుంది. క్వశ్చన్స్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూద్దాం. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఇచ్చాడు. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ద వాల్యూస్ అంటే సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు. ఎన్ అంటే స్మాల్ అండ్ ఈజ్ ఈక్వల్ టు 30. స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు. ఫైండ్ ద మీన్ అడిగాడు. మనం ఇందా ఫార్ములా చెప్పాం కదా, ఏం చెప్పాం ఫార్ములా? స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఎన్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేసిన ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. అంటే ఫార్ములా వస్తే ఎక్కడ చేయాలో తెలుస్తుంది. ఫార్ములా మీద కమాండ్ లేనంత వరకు మనం చేయగలిగింది ఏం లేదమ్మా, ఫార్ములా రావాల్సిందే. తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్, ఇది ఒకటి తెలుసుకోవాలి. మీన్ డీవియేషన్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్, సపోజ్ మీ మీన్ డీవియేషన్ అయినా స్టాండర్డ్ డీవియేషన్ సరే గుర్తుంచుకోండి. మాడ్యులస్ ఆఫ్ a మైనస్ b బై 2. ఓన్లీ 2 నెంబర్స్ ఉన్నాయనుకోండి, మాడ్యులస్ ఆఫ్ a మైనస్ b బై 2. సపోజ్ మీ దగ్గర వాల్యూస్ ఎలా ఉన్నాయి, 10, 30, 30, 10, 10, 30 ఉందనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూస్తే 10 ఈజ్ రిపీటెడ్ 3 times, 30 ఆల్సో రిపీటెడ్ 3 times. ఓన్లీ 2 వాల్యూస్ రిపీటెడ్ 3 times. సో మాడ్యులస్ ఆఫ్ a మైనస్ b బై 2, 10 - 30, 20 బై 2, దట్ ఈస్ 10 ఆన్సర్. 20 బై 10 - 30, 20, 20 by 2 is equal to the result answer. So modulus of a minus b by 2 for any 2 numbers, standard deviation is equal to modulus of a minus b by 2. ఇక్కడ కూడా అంతే. సో స్టాండర్డ్ డీవియేషన్ ఇది ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ 10, 16, 10, 16, 10, 10, 16, 16. 10 is repeated 4 times, 16 also repeated 4 times. So the difference is 16 కి 10 difference 6 by 2, that is 3 ఆన్సర్ అయిపోయింది. ఇది మరి ఈ క్వశ్చన్ చేయడానికి ఆ ఫార్ములా అప్లై అవుతుందా? లేదు. చక్కగా మన ఫార్ములా యూజ్ చేసుకోవడమే. రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్. ఈ ఫార్ములా అప్లై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే అబ్జర్వేషన్స్ ఓన్లీ 2 అబ్జర్వేషన్స్ ఉంటే ఆ ఫార్ములా అప్లై చేస్తున్నాం. మోర్ దాన్ 2 అంటే ఈ ఫార్ములా అప్లై చేయడం కుదరదు. నెక్స్ట్ ఇంకా స్టాండర్డ్ డీవియేషన్ సంబంధించి డిస్క్రీట్ సిరీస్. ఇక్కడ ఇది యాక్చువల్గా ఇది రేర్ కేసెస్ ఇలా ఇస్తాడు. ఈ కరెక్టెడ్ స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ చేయడం. కరెక్టెడ్ మీన్ అయితే కనుక్కోవచ్చు మనం. ఫార్ములా ఉంది ఎక్స్ బార్ సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ప్లస్ సి మైనస్ డబ్ల్యూ బై అని అంటాం. కరెక్టెడ్ స్టాండర్డ్ డీవియేషన్ చేయడం రేర్ కేసెస్ ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు, బాగా రేర్ కేసెస్. సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిందే. కొంచెం టైం టేకనే కానీ దానికి ఆప్షన్ లేదు. ఫార్ములా కరెక్టెడ్ స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు మనం, కానీ టైం పడుతుంది. అలాంటి కేసులో మీరంటే ఇలాంటి క్వశ్చన్స్ కన్నా మిగతా ఏదైతే కంప్లీట్ చేసేసుకుని ఈ తర్వాత చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఎగ్జామినేషన్ రాసేప్పుడు చక్కగా మీరు స్పీడ్గా ఎవరైతే స్పీడ్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళే తొందరగా మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, మనం రాసే ఎగ్జామ్ పేపర్ ఆబ్జెక్టివ్ టైప్ 2 అవర్స్లో 100 బిట్స్ ఆన్సర్ చేయాలి. సరే ఫస్ట్ నేను మ్యాథ్స్ స్టార్ట్ చేయాలా లేకపోతే రీజనింగ్ స్టార్ట్ చేయాలా, అలా పెట్టుకుంటే కుదరదు. ఆర్డర్ క్వశ్చన్స్ అన్ని కూడా జంబుల్ చేస్తుంటాయి కాబట్టి మ్యాథ్స్ స్టార్ట్ రీజనింగ్ అన్ని మధ్య మధ్యలో వస్తుంటాయి. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మీరు క్వశ్చన్స్ ఫస్ట్ 1 అవర్ లోపు అంటే ఫస్ట్ 60 minutes వరుసగా క్వశ్చన్స్ అని ఆన్సర్ చేసుకోవడమే. సపోజ్ 1, 2, 3 వచ్చాయి, 4th క్వశ్చన్ రాలేదు, ఇమీడియట్గా 5th క్వశ్చన్ చేసుకోవడమే.
రాలేదంటే కొంచెం ఆలోచించాలి, టైం పడుతుంది అన్నప్పుడు వదిలేడే 5th క్వశ్చన్కి వెళ్ళిపోవడం, 6థ్కి వెళ్ళిపోవడం. ఇంకో తప్పు చేస్తారు చాలామంది. క్వశ్చన్స్ అయిపోయిన వెంటనే ఆన్సర్ సర్కిల్ షేర్ చేసేయడమే. ఎందుకంటే లాస్ట్ మినిట్లో షేర్ చేశారనుకోండి, మన గ్యారంటీగా లాస్ట్ మినిట్లో టైం సరిపోతుందో తెలీదు, కొన్ని క్వశ్చన్స్ షేడింగ్ కూడా అవ్వదు. అందువల్ల మీరు స్పీడ్గా చేయడం కోసం ఫస్ట్ 1 అవర్లో 60 మినిట్స్లో మీరు 50 బిట్సా 55 బిట్స్ అనేది క్లియర్గా స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1 అవర్ మనకు ఆల్మోస్ట్ మన కాన్ఫిడెన్స్ వస్తుంది గ్యారంటీగా. 1 అవర్కి 55 బిట్స్ అయిపోయాయి. ఇవన్నీ ఈజీ క్వశ్చన్స్, కొన్ని కొంచెం తొందరగా అయిపోయాయి, కొన్ని థియరీ క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా తర్వాత క్వశ్చన్స్ ఆర్డర్లో వరుసగా వచ్చుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ అంటే మీరు సర్కిల్ షేర్ చేసేప్పుడు ఖచ్చితంగా ఆ క్వశ్చన్ రిలేటెడ్ చూసుకోవాలి. ఇప్పుడు 1, 2 చేసిన 3 చేయలేదు, 4th క్వశ్చన్ చేసేప్పుడు మీరు చేసినేమో ఆన్సర్ 4th, కానీ సర్కిల్ షేర్ చేసినేమో 3లో చేశారనుకోండి, అప్పుడు ఇబ్బంది అవుతుంది. స్టూడెంట్ స్పీడ్గా ఎవరైతే క్యాలిక్యులేట్ చేస్తారో, క్యాలిక్యులేట్ చేయడం కాకుండా ఆ బిట్స్ సర్కిల్ని షేడింగ్ చేస్తారో వాళ్ళకే స్కోర్ చేయగలుగుతాం. మన టార్గెట్ ఏంటంటే క్వశ్చన్స్ అన్నీ ఫస్ట్ చదవగలగాలి. ఎప్పుడైతే మీరు టఫ్గా క్వశ్చన్స్ అని ఫీల్ అయ్యి అక్కడ ఆగిపోతే లాస్ట్లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈజీ క్వశ్చన్స్ వచ్చినవి కూడా మీరు చూడడం టైం సరిపోదు. దయచేసి ఇది ఒక సింపుల్ లాజిక్ గుర్తుంచుకోండి. సరే, మరి ప్రాపర్టీస్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్లో ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఏమిటి స్టాండర్డ్ డీవియేషన్ యొక్క ప్రాపర్టీస్ అంటే? స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఫార్ములా n² - 1/12. ఇవి ఎలా వస్తాయి ప్రూఫ్ అని నేర్చుకుంటాం క్లాసులో, కానీ ఎగ్జామ్లో ప్రూఫ్ ఏం అడగడు, మనకు ఫార్ములా తెలిసి ఉండాలి. ఈ ఫార్ములా కూడా అడగడు మిమ్మల్ని. వాట్ ఈస్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ అడిగాడు అంటే ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, n + 100², 10,000 - 1, 9,999 డివైడ్ బై 12, అదే ఆన్సర్. మరి స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్కి ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఒకటే ఫార్ములా √n² - 1/3. ఫస్ట్ n ఆడ్కి ఈవెన్కి ఒకటే ఫార్ములా √n² - 1/3. ఏ ఫార్ములా యూజ్ చేయొచ్చు, రెండింటికి ఒకటే ఫార్ములా, ఆడ్కని ఈవెన్కని కూడా. సో మీరు ఆ ఫార్ములాస్ నోటికి వస్తే ఇవి చేసేస్తాం, స్పీడ్గా చేస్తాం. ఈ క్వశ్చన్ చూడండి, చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చాడు. ఫైండ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద నెంబర్స్ 1, 2, 3, 4 అప్ టు 9 ఇచ్చాడు. వాట్ ఈస్ ద స్టాండర్డ్ డీవియేషన్ అంటే 1√9² 81 - 1 80/12. ఆన్సర్ చేయండి, వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఇదే రేపు ఎగ్జామ్లో స్టాండర్డ్ డీవియేషన్ బదులుగా వేరియన్స్ కనుక్కోమంటాడు. వాట్ ఈస్ ద వేరియన్స్ ఆఫ్ 1, 2, 3 అండ్ అప్ టు 9? మరి వేరియన్స్ ఫైండ్ చేసేప్పుడు మనకి ఏం చేయాలి? రూట్ తీసేస్తాం అంతే. సో వేరియన్స్ ఫైండ్ చేయాలంటే ఇక్కడ రూట్ తీసేయండి. వేరియన్స్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమవుతుంది? n² - 1/12, అదే ఆన్సర్. సో స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్ చేసి వచ్చేదని వేరియన్స్ అంటాం. సో ఈ క్వశ్చన్స్ అనేది రిలేటెడే. నెక్స్ట్ కంబైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్. ఈ కంబైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్ మనకి ఇస్తాడా ఇవ్వడానికి విషయానికి వస్తే ఇది కూడా మనకి ఇస్తున్నాడు, ఎగ్జామ్లో ఇచ్చాడు. సో మెజారిటీ క్వశ్చన్స్లో 2 to 3 క్వశ్చన్స్ కొంచెం లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి, దీనికి ఆప్షన్ లేదు. ఈ వేరియన్స్ ఆఫ్ ది రిమైనింగ్ 40 అబ్జర్వేషన్స్ అడిగాడు, దీన్ని సేమ్ ప్రొసీజర్లో చేయాల్సిందే, ఆప్షన్ లేదు. లాజిక్ అప్లై చేస్తే చేసుకోవచ్చు. ఆ లాజిక్ అప్లై చేయాలంటే ఫస్ట్ కొంచెం తెలియాలి మనకి. సరే, ఫస్ట్ కంబైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏమిటి? కంబైన్డ్ అన్నా, గ్రూప్డ్ అన్నా, పూల్డ్ అన్న ఒకటే. కంబైన్డ్ అనే కాన్సెప్ట్ సెంట్రల్ టెండెన్సీలో ఏఎం, జిఎం, హెచ్ఎం ఉంటుంది. ఇక్కడ మాత్రం ఓన్లీ సెంట్రల్ స్టాండర్డ్ డీవియేషన్ మాత్రమే. మరి కంబైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఏంటి? √n1 × σ1² + d1² + n2 × σ2² + d2² / n1 + n2. అక్కడ σ1, σ2 స్టాండర్డ్ డీవియేషన్ తెలుసాయి. d1, d2 ఎలా వస్తాయంటే d1 = మనం ఏం చెప్తామంటే x1 బార్ - x12 బార్, అంటే కంబైన్డ్ మీన్ ఫైండ్ చేసి డిఫరెన్సెస్ కనుక్కోవాలి. మరి d2 అంటే x2 బార్ - x12 బార్ ఫైండ్ చేస్తాం. ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సింది, దీనికి ఆప్షన్ లేదు, ఇది కొంచెం టైం పడుతుంది. అయితే ఇక్కడ చూసాం అనుకోండి, కంబైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్ ఎంత వచ్చింది చూసుకోవాలి. మిమ్మల్ని వేరియన్స్ ఆఫ్ ది రిమైనింగ్ 40 అబ్జర్వేషన్స్ తిరిగాడు. వేరియన్స్ ఫైండ్ చేయాలంటే ప్రాసెస్ అప్లై చేసుకోవాల్సి తప్పదు ఒక్కొక్కసారి. ఇది ఇలాంటి క్వశ్చన్స్ మనం మ్యాక్సిమం ఇంత లెంతీగా ఉండి కొంచెం లాస్ట్లో చేసుకొని పెట్టాలి. అన్ని క్వశ్చన్స్ అయితే ఇలా ఉండవు. నెక్స్ట్ సివి, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సివి అంటే ఏం చెప్తాం? సివి ఇస్ ద స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ × 100, σ/x బార్ × 100. 2 or more than 2 సిరీసెస్లో విచ్ సిరీస్ ఇస్ మోర్ కన్సిస్టెంట్ ఆర్ మోర్ స్టేబుల్ అయితే సివి అప్లై చేయాలి. సివి అప్లై చేసి ఏ సిరీస్కి అయితే సివి లెస్ ఉందో అది మోర్ కన్సిస్టెంట్. అది కన్సిస్టెన్సీ, స్టెబిలిటీ, యూనిఫార్మిటీ, రిలయబిలిటీ అడిగితే సివి ఎప్పుడు తక్కువ ఉండాలి. మోర్ వేరియబిలిటీ అడిగిన సివి ఎక్కువ ఉండాలి. సో సివి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? సివి అనేది స్టాండర్డ్ డీవియేషన్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ స్టాండర్డ్ డీవియేషన్ అండ్ మీన్ σ/x బార్ × 100. కోఎఫిషియంట్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే σ/x బార్ అంటాం.
ఇది కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100 కూడా చేస్తున్నాం. నెక్స్ట్ మరి సివిలో ఇంకొక పాయింట్ గుర్తుంచుకోవాలి మీరు, ఏమిటది? ఇందాక మనం చెప్పాం మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అన్ని కూడా ఏమవుతుందో ఆరిజిన్ ఎఫెక్ట్ ఉండదు, స్కేల్ ఎఫెక్ట్ మాత్రమే ఉంటుంది. ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా చేంజ్ అవ్వవు, మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా మాత్రమే చేంజ్ అవుతాయని చెప్పాం. కానీ సివి అలా కాదు, రివర్స్లో ఉంటుంది. రివర్స్ అంటే ఏంటి? మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా సివి అన్చేంజ్డ్, ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయ్యేప్పుడు ఎలా చేంజ్ అవుతుంది చూడండి. సపోజ్ ఇఫ్ ఈచ్ ఐటమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10 అనుకోండి, న్యూ సివి ఈజ్ లెస్ దాన్ ఒరిజినల్ సివి, ఒరిజినల్ సివి కన్నా తక్కువగా ఉంటుంది. ఇఫ్ ఈచ్ ఐటమ్ ఈజ్ డిక్రీజ్డ్ బై కాన్స్టెంట్, న్యూ సివి ఈజ్ మోర్ దాన్ ఒరిజినల్ సివి. అంటే లెస్ దాన్ మోర్ దాన్ అవుతుంది, ఇంక్రీజ్ అయితే లెస్ దాన్ అవుతుంది, డిక్రీజ్ అయితే మోర్ దాన్ అవుతుంది. కానీ మల్టిప్లై చేసిన డివైడ్ చేసిన సివి చేంజ్ అవ్వట్లేదు. సో సివి అది ఇంపార్టెంట్ మనకి. తర్వాత సివి పరంగా చూస్తే మన ప్రాబ్లమ్స్ చూసాం. సో ఇక్కడ సివి ఫైండ్ చేయండి, ఇది కూడా ఎగ్జామ్లో ఇచ్చాడు, January 21 ఇచ్చాడు. స్టాండర్డ్ డీవియేషన్, ఫస్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ చేయండి, మీన్ కనుక్కోండి. ఇలా మీన్ ఎలాగో అనుకుంటాం, స్టాండర్డ్ డీవియేషన్ మీన్ 100 చేస్తే సివి వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ కూడా అంత మనకి ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఇది ఇంపార్టెంట్, ఇక్కడ మీన్ ఇచ్చాడు, సివి కనుక్కోమని మీన్ వేరియన్స్ ఇచ్చాడు, డైరెక్ట్గా ఇది కూడా చేసేయచ్చు. సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100 చేస్తాం. సపోజ్ ఎలా ఇచ్చాడు, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్స్ అని ఇచ్చాడు, అంటే సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ఇచ్చాడు 250. సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ 250, n ఈజ్ ఈక్వల్ 10. సో వాట్ ఈస్ ద మీన్ అంటే ఏమవుతుందంటే సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n అంటే అది వేరియన్స్, లేకపోతే రూట్ అప్లై స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది. సివిఎస్ స్టాండర్డ్ డీవియేషన్ మీన్ ఇంటూ 100 చేస్తాం. ఏదైనా ఫార్ములా తెలియాలి. ఇక్కడ మోర్ కన్సిస్టెంట్ అడిగాడు, విచ్ సిరీస్ మోర్ కన్సిస్టెంట్, సివి ఫైండ్ చేయండి. దేనికైతే సివి లెస్ ఉందో మోర్ కన్సిస్టెంట్ అవుతుంది. ఇక్కడ చూడండి December 22 ఇచ్చాడు, January 19 వచ్చి ఏంటంటే సివి ఇచ్చాడు, స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు. వాట్ ఇస్ ది మీన్? మనకు ఫార్ములా తెలియాలి. సివి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100 సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే మీకు సేమ్. ఇది కూడా ఇంపార్టెంట్ చూస్తారు. సివి సంబంధించి గ్యారంటీగా ఎగ్జామినేషన్లో వన్ క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది మనకి. సో ఇక్కడ కూడా సివి ఇచ్చాడు మనకి, వేరియన్స్ కానీ మీన్ కానీ కనుక్కోమంటాడు. సో ఈ ప్రాసెస్ ఒకటే ఫార్ములా వచ్చేస్తుంది. ఇంకా రిలేషన్షిప్ బిట్వీన్ క్యూడీ, ఎండి అండ్ ఎస్డి ఏమిటంటే క్వార్టర్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్. ఇది ఈజీ గుర్తుంచుకోవచ్చు మనం. 4 SD ఈజ్ ఈక్వల్ టు 5 MD ఈజ్ ఈక్వల్ టు 6 QD. 4, 5, 6 SD, MD, QD రివర్స్ చేసుకోండి. 4 SD ఈజ్ ఈక్వల్ టు 5 MD ఈజ్ ఈక్వల్ టు 6 QD. ఈ రిలేషన్షిప్ వల్ల యూజ్ ఏంటంటే ఈ 3 వాల్యూస్ ఎనీ 2 వాల్యూస్ తెలిస్తే అదర్ వాల్యూ ఫైండ్ చేయొచ్చు, లేదా 2 వాల్యూస్ 1 వాల్యూ ఇస్తే ఇంకో వాల్యూ ఫైండ్ చేయొచ్చు. 4 SD ఈజ్ ఈక్వల్ 5 MD, SD ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 5/4 MD, లేదా MD ఈజ్ ఈక్వల్ టు 4/5 SD అంటాం. సో 4 SD ఈజ్ ఈక్వల్ టు 5 MD ఈజ్ ఈక్వల్ టు 6 QD. సో ఈ రిలేషన్షిప్ బేస్ చేసుకుని కూడా మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి, Q3 Q1 ఇచ్చాడు, వాట్ విల్ బి ద మీన్ డీవియేషన్ అడిగాడు. మరి Q3 Q1 ఇస్తే మీరు ఏం చేస్తారు, ఫస్ట్ క్వార్టర్ డీవియేషన్ ఫైండ్ చేస్తారు. Q3 మైనస్ Q1/2 క్వార్టర్ డీవియేషన్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, మీన్ డీవియేషన్ అంటే 4 SD ఈజ్ ఈక్వల్ టు 5 MD ఈజ్ ఈక్వల్ టు 6 QD. 5 MD ఈజ్ ఈక్వల్ టు 6 QD అయితే MD ఈజ్ ఈక్వల్ టు 6/5 QD వాల్యూస్. సో ఈ ఎగ్జామినేషన్లో రిలేషన్షిప్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ టెండెన్సీలో మీను, మీడియన్, మోడ్ రిలేషన్షిప్, AM, GM, HM రిలేషన్షిప్, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో QD, MD, SD రిలేషన్షిప్ తెలుసుకుంటే 3 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. నెక్స్ట్ ఇంకా కామన్ ప్రాపర్టీస్కి వచ్చాం అనుకోండి. మనం కామన్ ప్రాపర్టీస్ చూస్తే కనుక ఇది కామన్ ప్రాపర్టీ ఏం చెప్పాను ఇందాక మీకు, ఐటమ్స్ అన్ని సేమ్ కాన్స్టెంట్ ఉంటే 0, రేంజ్ QD, MD, SD అన్నీ 0 అవుతాయి. తర్వాత ఇఫ్ 10 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఐటమ్, మా 10 ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా సి మనకి ఏవి చేంజ్ అవ్వవు అని చెప్పాం. ఎప్పుడు చేంజ్ అవుతాయి, మల్టిప్లై ఆర్ డివైడ్ చేసేప్పుడు మాత్రమే చేంజ్ అవుతాయి. ఇది November 19 ఇచ్చిన క్వశ్చన్. June 23 ఇచ్చిన క్వశ్చన్ అయితే ఇక్కడ చూడండి, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చాడు, ఫైండ్ ద స్టాండర్డ్ డీవియేషన్. ఇక్కడ 2 2s న్యూ సిరీస్ చూడండి, 2 2s 4, 4 2s 8, 6 2s 12, అంటే ఇక్కడ 5 కూడా ఉండాలి. 5 2s 10, 6 2s 12, 8 2s 16, 17 2s 34. ఈచ్ ఐటమ్ ఈస్ మల్టిప్లైడ్ బై 2, స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ ఆల్సో మల్టిప్లైడ్ బై 2, 4.47 into 2, దట్ ఈస్ 8.94 ఆన్సర్. ఇందా చెప్పాం మనం ఈక్వేషన్ మోడల్. ఈక్వేషన్ మోడల్ అంటే ఏంటి, y ఈజ్ కూడా a+bxలో ఆరిజిన్ ఎఫెక్ట్ ఉండదు, స్కేల్ ఎఫెక్ట్ మాత్రమే ఉంటుంది. మిమ్మల్ని స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ కనుక్కోమని అడిగాడు. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు, వాట్ ఈస్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ అంటే ఏం చేస్తారు, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ b అంటే ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ -2 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x, దట్ ఈస్ 2 into 9, 18 ఆన్సర్. నెగిటివ్ ఉండదు, పాజిటివ్ మాత్రమే. ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y ఈజ్ కూడా a+bx కన్వర్ట్ చేసుకోండి. కన్వర్ట్ చేసుకుని చేస్తే కనుక మీకు
ఆరిజిన్ ఎఫెక్ట్ ఉండదు. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ b ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x. వేరియన్స్ సరిగ్గా ఇది ఒకటి ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద వేరియన్స్ ఆఫ్ ఇక్కడ చూడండి. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x ఇస్ 3 అంటే వేరియన్స్ ఆఫ్ x ఎంత అవుతుంది? వేరియన్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ 9. వేరియన్స్ ఆఫ్ 5 మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు, మీరు గుర్తుంచుకోండి, వేరియన్స్ ఆఫ్ a ప్లస్ bx ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ x. సో దట్ ఈస్ మైనస్ 3 స్క్వేర్ 9 ఇంటూ వేరియన్స్ ఆఫ్ x. 9 ఇంటూ 3 స్క్వేర్ 9, దట్ ఈస్ వేరియన్స్ వచ్చేప్పటికి ఇక్కడ సారీ 3 కదా 5 2 స్క్వేర్ 4 ఇంటూ 9, దట్ ఈస్ 36 ఆన్సర్. అలాగే కామన్ ప్రాపర్టీస్ మనం ఇంకోటి గుర్తుంచుకో. కామన్ ప్రాపర్టీస్ ఏం చెప్పాం మనం? అబ్సల్యూట్ మెజర్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా చేంజ్ అవ్వవు, మల్టిప్లై చేసిన డివైడ్ చేస్తామని చేంజ్ అవుతాయని చెప్పాం. రిలేటివ్ మెజర్స్ అలా కాదు, రివర్స్లో ఉంటాయని ఇందాకే చెప్పాను మీకు సివి చెప్పినప్పుడు. ఈక్వేషన్ మోడల్ కూడా ఇది కూడా కామన్ మోడల్. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డివియేషన్ అబౌట్ వై అడిగాడు కాబట్టి ఏం చేస్తారు? కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డివియేషన్ అబౌట్ వై అంటే ఏం చేయాలి మీరు? మీన్ డివియేషన్ ఆఫ్ వై ఫైండ్ చేసి మీన్ ఆఫ్ వై ఇంటూ 100 చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఇంత లెంతీ కన్నా కూడా ఇది మాత్రం గ్యారంటీకి ఇవ్వడం ఛాన్స్ ఉన్నాయి మనకి. ఇలాంటివి చేస్తాడు. ఇది చూడండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చాడు. ఇది December 21 ఇచ్చాడు. ఎంటీపీలో కూడా ఎన్నిసార్లు ఉన్నాయి. ఎక్స్కి వైకి రిలేషన్షిప్ ఉంది. స్టాండర్డ్ డీవియేషన్ ఎప్పుడు కూడా ఆరిజిన్ ఎఫెక్ట్ ఉండదు, స్కేల్ ఎఫెక్ట్ మాత్రం ఉంటుంది. మీన్ బోత్ ఆరిజిన్ స్కేల్ ఎఫెక్ట్ ఉంటాయి కాబట్టి మీన్ ఆఫ్ వై ఎంత అవుతుంది చెప్పండి? చూసేవని చెప్పాలి. 2 5 10 + 5 15 మీన్ అది. మా స్టాండర్డ్ డీవియేషన్ ఏమవుతుంది? 2 × 10. ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు మీకు. స్టాండర్డ్ డీవియేషన్ అండ్ అర్థమెటిక్ మీన్, ఇది స్టాండర్డ్ డీవియేషన్ కాబట్టి సో 2 × 5 10 ఏమో స్టాండర్డ్ డీవియేషన్ అవుతుంది. స్టాండర్డ్ డీవియేషన్ మీన్ వచ్చేప్పటికి ఏమవుతుంది? 2 10 = 25 అవుతుంది. సో వాట్ ఈస్ ద సివి అడిగాడు. సివి అంటే స్టాండర్డ్ డీవియేషన్ 10/25 × 100. 25 4 40 ఆన్సర్. ఇది మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ సంబంధించి క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే 1 or 2 క్వశ్చన్స్ ఎప్పుడైనా లెందీ రావడం ఛాన్సెస్ ఉన్నాయి. మెజారిటీ క్వశ్చన్స్ అని కూడా మనకి సింపుల్ ఫార్ములా అప్లై చేసేప్పుడు ఉంటాయి. నెక్స్ట్ ఈ స్క్యూనెస్ కటోసిస్ అనేది మనకి ఎగ్జామినేషన్లో ఉండదు. సో మనం జస్ట్ ఐడియా ఉండాల్సింది స్క్యూనెస్ అంటే ల్యాక్ ఆఫ్ సిమెట్రీ. ఇలా ఉంటే సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. బెల్ షేప్ ఉంటే కనుక నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అన్న శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ సిమెట్రీ దీనే అంటాం. ఇలా వన్ సైడ్ లాంగర్ టైల్, వన్ సైడ్ రైట్ సైడ్ ఉంటే పాజిటివ్ స్క్యూడ్ అంటారు, లెఫ్ట్ సైడ్ ఉంటే నెగిటివ్ స్క్యూడ్ అంటాం. సో మీన్ గ్రేటర్ దాన్ మీడియన్ గ్రేటర్ దాన్ మోడ్, మీన్ లెస్ దాన్ మీడియన్ లెస్ దాన్ మోడ్. సో దీనికి సంబంధించి మరి స్క్యూనెస్ ఎలా ఫైండ్ చేయాలనేది మన సిఎంఏ ఫౌండేషన్ నేర్చుకుంటే ఇక్కడ అక్కర్లేదు. సో దీనికి కూడా ఫార్ములా వస్తున్నాయి. కార్ల్ పియర్సన్ ఫార్ములా అయితే మీన్ మైనస్ మోడ్ బై స్టాండర్డ్ డీవియేషన్. ఇది కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ కనుక్కోవడానికి. అది మీను మోడ్ స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చేస్తే, అదే మీను మీడియన్ స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చేస్తే 3 × మీన్ మైనస్ మీడియన్ బై స్టాండర్డ్ డీవియేషన్. ఇంకా బౌలీస్ ఫార్ములా అయితే Q3 + Q1 - 2Q2/Q3 - Q1 3 క్వార్టర్స్ యూజ్ చేస్తాం. మనకి డెసైల్స్ పర్సంటేజ్ కూడా యూజ్ చేసి మనం ఫైండ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే ఇందా చెప్పాను మీకు మెరిట్స్ అండ్ డిమెరిట్స్తో చూద్దాం ఒకసారి. ఇక్కడ డస్ దిస్ మెజర్ ఆల్వేస్ ఎగ్జిస్ట్? రేంజ్, QD, MDSD అన్నీ ఎగ్జిస్ట్ అవుతాయి. ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతాయి? ఈజ్ ఇట్ రిజిడ్లీ డిఫైన్డ్? అన్ని డిఫైన్ చేయబట్టే, ప్రతిదీ ఫార్ములాతో డిఫైన్ చేయబడి అంటే ఒకటే వాల్యూ గ్యారంటీగా ఉంటుంది. ఈజీ టు అండర్స్టాండ్ క్యాలిక్యులేట్ పరంగా ఈజీ వస్తే రేంజ్ అనేది ఈజీ టు, ఎందుకంటే లార్జెస్ట్ వాల్యూకి స్మాలెస్ట్ వాల్యూ డిఫరెన్స్ చూసుకోవడం. అన్నిటికీ డిఫికల్ట్ ఏమవుతుంది? స్టాండర్డ్ డీవియేషన్, ఎందుకంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ √(σx(x)² n కాబట్టి. నెక్స్ట్ డిపెండ్ అపాన్ ఆల్ ద అబ్జర్వేషన్స్, అన్నిటి మీద డిపెండ్ అవుతుందా లేదా? ఖచ్చితంగా రేంజ్ ఈజ్ నాట్ రేంజ్ ఓన్లీ లార్జెస్ట్ స్మాలెస్ట్ ఎక్స్ట్రీమ్ మీద డిపెండ్ అవుతుంది. క్వార్టర్ డీవియేషన్ సెంట్రల్ 50% డిపెండ్ అవుతుంది. కానీ మీన్ డీవియేషన్ స్టాండర్డ్ డీవియేషన్ అన్నిటి మీద డిపెండ్ అవుతుంది. ఎక్స్ట్రీమ్ ఐటమ్స్ ఎఫెక్ట్ ఏంటి? ఎక్స్ట్రీమ్ ఐటమ్స్ ఎప్పుడు క్వార్టర్ డీవియేషన్కి ఎఫెక్ట్ ఉండదు. అందుకే ఓపెన్ అండ్ సిరీస్కి సూటబుల్ అవుతుంది, మనకి అది మోస్ట్ సూటబుల్ అవుతుంది. కానీ ఎక్స్ట్రీమ్ ఐటమ్స్ ఎక్కువ ఎఫెక్ట్ ఉండేదేమో రేంజ్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్. ఇవి కూడా ఎఫెక్ట్ అవుతాయి బేస్డ్ ఆన్ ఆల్ ద అబ్జర్వేషన్ కాబట్టి. నెక్స్ట్ శాంప్లింగ్ ఫ్లక్చుయేషన్స్ అంటే ఆల్రెడీ చెప్పింది మీకు. స్టెబిలిటీ ఎక్కువ ఉంటే ఫ్లక్చుయేషన్స్ తక్కువ ఉంటాయి. మరి స్టెబిలిటీ దేనికి ఎక్కువ ఉంటుంది అంటే మనకి ఏవైతే బేస్డ్ ఆన్ ఆల్ ద అబ్జర్వేషన్ వాటికి స్టెబిలిటీ ఎక్కువ, ఏవైతే నాట్ బేస్డ్ ఆన్ ఆల్ ద అబ్జర్వేషన్ వాటికి ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రేంజ్, క్వార్టర్ డీవియేషన్ నాట్ బేస్డ్ కాబట్టి వాటికి ఏమో స్టెబిలిటీ తక్కువ కాబట్టి ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో స్టెబిలిటీ తక్కువ. కానీ మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ బేస్డ్ ఆన్ ఆల్ ద అబ్జర్వేషన్స్ కాబట్టి వాటికి ఏమో ఫ్లక్చుయేషన్స్ తక్కువ, స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఫర్దర్ మ్యాథమెటికల్ ట్రీట్మెంట్ ఒకటే పాయింట్ గుర్తుంచుకోండి. డిజైరబుల్ మ్యాథమెటికల్ ప్రాపర్టీస్ సాటిస్ఫై చేయాలంటే కంబైన్డ్ కాన్సెప్ట్ ఉండాలి. కంబైన్డ్ అనేది మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఓన్లీ స్టాండర్డ్ డీవియేషన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ఫర్దర్ ఆల్జీబ్రిక్ ట్రీట్మెంట్. క్వాలిటేటివ్ డేటాకి ఎప్పుడు సూటబుల్, అన్నిటికీ క్వాలిటేటివ్ ఓపెన్ అండ్ సిరీస్ అనే క్వార్టర్ డీవియేషన్ సూటబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ద ఎనీ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అనేది సేమ్ అయితే ఏమవుతుంది?
మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అన్ని కూడా జీరో అవుతాయి. వాట్ విల్ బి ద సిచ్యుయేషన్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద జీరో అయితే కనుక ఆల్ మెజర్స్ కెన్ బి డిటర్మైన్. అన్ని ఫైండ్ చేయొచ్చు. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ కొన్ని ఫైండ్ చేయలేము, కానీ అన్ని ఫైండ్ చేయొచ్చు. చేంజ్ ఆఫ్ ఆరిజిన్, చేంజ్ ఆఫ్ స్కేల్, ఇండిపెండెంట్ ఆఫ్ ఆరిజిన్. ఏది కూడా ఆరిజిన్ ఎఫెక్ట్ ఉండదు, స్కేల్ ఎఫెక్ట్ మాత్రమే ఉంటుంది. సో అందుకే మనం ఏం చేస్తున్నాం, స్కేల్ ఎఫెక్ట్ మాత్రం ఉంటుంది కాబట్టి మాడ్యులస్ ఆఫ్ బి ఇంటూ రేంజ్ ఆఫ్ ఎక్స్ అంటాం. రేంజ్ ఆఫ్ వై కనుక్కోండి, క్వార్టర్ డీవియేషన్ ఆఫ్ వై కనుక్కో మాడ్యులస్ ఆఫ్ బి ఇంటూ క్వార్టర్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్. అలాగే మీన్ డీవియేషన్ మాడ్యులస్ ఆఫ్ బి ఇంటూ మీన్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్. స్టాండర్డ్ డీవియేషన్ మాడ్యులస్ ఆఫ్ బి ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్. ఇది మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ సంబంధించి. ఇక థియరీ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసి, అది ఎంసీటీ అయినా ఎంఓడి అయినా సరే, మనం ఏవైతే ఫీచర్స్ లేకపోతే ప్రాపర్టీస్ చెప్పుకున్నామో వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి తప్పించి ఏవి బయట నుంచి ఏ క్వశ్చన్స్ ఉండవు. క్వశ్చన్స్ అన్నీ కూడా వాటి మీదే బేస్ అవుతాయి. ఇది మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ సంబంధించి. ఇంకా నెక్స్ట్ చాప్టర్స్ కొరిలేషన్, రిగ్రెషన్ చూద్దాం.